హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్, మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా లాల్దుహోమా గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం నాయకుడు. ఇతని చేత మిజోరాం గవర్నర్ అయిన కంభంపాటి హరిబాబు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయించడం జరిగింది. ఇతను మిజోరాం రాష్ట్రానికి 6వ ముఖ్యమంత్రిగానైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సెకండ్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున్ ముండా గారికి వ్యవసాయ శాఖ అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రులైన నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ సరుతా రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించారు. అయితే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే అర్జున్ ముండా. సో ఇతనికి వ్యవసాయ శాఖ అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. దీంతో పాటు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్కి అదనపు సహాయ మంత్రిగా జలశక్తి మంత్రిత్వ శాఖను అప్పగించడం జరిగింది. రాజీవ్ చంద్రశేఖర్ గారికి జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు సహాయ మంత్రిగా బాధ్యతలు ద్రౌపది ముర్ము గారు అయితే అప్పగించడం జరిగింది. థర్డ్ వన్, ఆర్బీఐ రెపో రేట్ను వరుసగా 5వసారి 6.50% రేట్లోనైతే ఉంచడం జరిగింది. 6.50% ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్ ద్రవ్య విధానాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఆర్బీఐ వరుసగా 5వసారి ఎలాంటి మార్పులు లేకుండా రెపో రేటుని 6.50% వద్దనే ఉంచడం జరిగింది. ఇలా 6.5% వద్దనే ఉంచడం 5వసారి. దీంతోపాటు 6.5% నుంచి 7% పెంచిన జీడీపీ వృద్ధి అంచనాను కూడా గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేయడం జరిగింది. ద్రవ్య విధాన కమిటీకి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతనైతే వహిస్తారు. ఫోర్త్ వన్, ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నరేంద్ర మోడీ గారు డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FRI ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 2 రోజుల పాటు జరిగే ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ని ప్రారంభించడం జరిగింది. ఉత్తరాఖండ్ని పెట్టుబడులకి కొత్త కేంద్రంగా ఏర్పాటు చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా స్వయం సహాయక సంఘాల హౌస్ ఆఫ్ హిమాలయ బ్రాండ్ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇతను గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్తో పాటు రాష్ట్ర మహిళా స్వయం సహాయక సంఘాల హౌస్ ఆఫ్ హిమాలయ బ్రాండ్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఫిఫ్త్ వన్, జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని జైపూర్ వ్యాక్స్ మ్యూజియం నహర్గఢ్ కోటలో విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఈ మైనపు విగ్రహం ఎత్తు ఎంత అంటే 5 అడుగుల 11 అంగుళాలు మరియు బరువు 38 కిలోగ్రాములు అయితే ఉండడం జరిగింది. ఈ మ్యూజియం రాజస్థాన్ ప్రభుత్వ పురావస్తు శాఖ మరియు మ్యూజియంల సహకారంతో 2016వ సంవత్సరంలోనైతే స్థాపించడం జరిగింది. సిక్స్త్ వన్, గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ జెమినీ అనే అధునాతన AI మోడల్ని ప్రారంభించింది. జెమినీ ఓపెన్ AI యొక్క చాట్ జీపీటీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. టైమ్స్ యొక్క CEO ఆఫ్ ది ఇయర్గా శామ్ ఆల్ట్మన్ గారిని అయితే ఎంపిక చేయడం జరిగింది. సో అతను ఎవరు అంటే ఈ ఓపెన్ AI చాట్ జీపీటీ యొక్క సహ వ్యవస్థాపకుడు. CEO ఆఫ్ ది ఇయర్ అంటే 2023కి గాను టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన CEO ఆఫ్ ది ఇయర్గా శామ్ ఆల్ట్మన్. జెమినీ ఓపెన్ AI యొక్క చాట్ జీపీటీకి గట్టి పోటీని ఇవ్వడానికి గూగుల్ యొక్క మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ తన అధునాతన AI మోడల్ జెమినీ AIని అయితే విడుదల చేయడం జరిగింది. జెమినీ అనేది గూగుల్ యొక్క పెద్ద భాషా నమూనా.
సో చాట్‌జీపీటీ ఎలా ఉంటుంది అంటే, మనం ఏదన్నా టెక్స్ట్‌ని ప్రాంప్ట్ లాగా ఇస్తే దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేస్తుంది. కానీ ఈ జెమినీ ఏఐ ఏదైతే ఉందో దాంతో మనం డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అది ఆడియో ద్వారా, వీడియో ద్వారా కూడా మనం దాంతో ఇంటరాక్ట్ అవుతూ వర్క్ చేసుకోవడానికైతే వీలుంటుంది. జెమినీ ఏఐ మోడల్ మానవ పరస్పర చర్యల ద్వారా ప్రేరణ పొందుతుంది. 7th వన్ 2023 సంవత్సరానికి గాను నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్ డాక్టర్ లాస్య సాయి సింధు గారికి లభించింది. హైదరాబాద్ నగరంలోని సిటీ న్యూరో ఆసుపత్రిలో న్యూరోటాలజిస్ట్గా పనిచేస్తున్న లాస్య సాయి సింధు గారికి ఆరోగ్య రంగంలో జాతీయ అవార్డు అయితే లభించింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని అందజేస్తుంది. G20లో భాగంగా నేషనల్ అచీవర్స్ రికగ్నిషన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక నేషనల్ అచీవర్స్ అవార్డ్స్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్ 2023 అవార్డుని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి గారైన తీరత్ సింగ్ రావత్ చేతుల మీదుగా డాక్టర్ లాస్య సాయి సింధు గారు గురువారం ఢిల్లీలో అందుకోవడం జరిగింది. తెలంగాణ గిరిజన యూనివర్సిటీ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. తెలంగాణలో సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఏర్పాటు నిమిత్తం ప్రవేశపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయ బిల్లు 2023పై గురువారం లోక్సభలో జరిగిన చర్చలో ఈ బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం లభించింది. కేంద్ర యూనివర్సిటీల జాబితాలో సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం చేర్చుతూ ప్రస్తుతం ఉన్న చట్టానికి అయితే సవరణ చేశారు. తెలంగాణలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్య అందుబాటులోకి రావడంతో పాటు గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై పరిశోధనలు చేయవచ్చని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వివరించారు. సెంట్రల్ యూనివర్సిటీ చట్టాన్ని సవరించి అందులో ఈ వర్సిటీని చేస్తున్నట్లు లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి గారు తెలపడం జరిగింది. 9th వన్ 2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలైతే చేపట్టనుంది. 2024 సంవత్సరంలో ఇస్రో 10 కీలక ప్రయోగాలైతే చేపట్టనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో 6 పిఎస్ఎల్వి మిషన్లు, 3 జిఎస్ఎల్వి ప్రయోగాలు, 1 లాంచ్ వెహికల్ మార్క్ 3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగానైతే సమాధానం ఇచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLP ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించినట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష మాడ్యూల్ని నిర్ధారించేందుకు 2 మానవరహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తుందని జితేంద్ర సింగ్ గారైతే పేర్కొనడం జరిగింది. 10th వన్ NPDCL CMD గోపాలరావు గారు రాజీనామా చేయడం జరిగింది. TS NPDCL చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాలరావు గారు రాజీనామా చేశారు. గురువారం తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అయితే పంపడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2016 అక్టోబర్ 20న ఆయన మొదటిసారిగా CMDగా నియమితులయ్యారు. అనంతరం 2019 మే 29న ఆయన్ని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 7 ఏళ్లకు పైగా గోపాలరావు గారు అయితే పదవిలో కొనసాగడం జరిగింది. 11th వన్ యూనిసెఫ్ భారతదేశ సహకారంతో దుబాయ్లో జరుగుతున్న COP28 సమ్మిట్లో గ్రీన్ రైజింగ్ చొరవనైతే ప్రారంభించడం జరిగింది. యూనిసెఫ్ భారతదేశ సహకారంతో దుబాయ్లో జరుగుతున్న COP28 సమ్మిట్లో గ్రీన్ రైజింగ్ చొరవని ప్రారంభించడానికి యువతను సమీకరించడానికి ఈరోజు వాతావరణ చర్యను నడిపిస్తుంది. జనరేషన్ అన్లిమిటెడ్, భారతదేశ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో గ్రీన్ రైజింగ్ చొరవనైతే ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు దుబాయ్లోని COP28లో గ్లోబల్ గ్రీన్ రైజింగ్ చొరవ గ్రీన్ రైజింగ్ ఇండియా అలయన్స్ అనేది యూనిసెఫ్, జనరేషన్ అన్లిమిటెడ్ మరియు విభిన్నమైన పబ్లిక్, ప్రైవేట్ మరియు యూత్ భాగస్వాములతో కూడిన సహకార ప్రయత్నాన్ని అయితే సూచిస్తుంది.
గ్రీన్ రైజింగ్ ఇండియా అలయన్స్ అనేది మనం చెప్పుకున్న వీటన్నిటి యొక్క సహకారాన్ని అయితే సూచించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యువకుల్ని సమీకరించడం, వారి కమ్యూనిటీలపై వాతావరణ మార్పుల యొక్క తీవ్రమైన ప్రభావాల్ని పరిష్కరించడం మరియు వాటికి అనుగుణంగా హరిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించిన బిట్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీకు రివిజన్ లాగా కూడా ఉంటుంది. ఫస్ట్ వన్, మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి లాల్ దుహోమా. సెకండ్ వన్, ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ. థర్డ్ వన్, గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ద్వారా ఏ అధునాతన ఏఐ మోడల్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి జెమినీ. ఫోర్త్ వన్, ఆర్బీఐ వరుసగా 5వసారి రెపో రేటును ఏ రేటుతో కొనసాగించింది? ఆప్షన్ సి 6.50%. ఫిఫ్త్ వన్, జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ఇటీవల ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సిక్స్త్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ కేంద్ర మంత్రికి వ్యవసాయ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు? ఆన్సర్ ఆప్షన్ బి అర్జున్ ముండా. సెవెంత్ వన్, 2023 సంవత్సరానికి గాను నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్ అందుకున్నవారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి డాక్టర్ లాసే సాయి సింధు. ఎయిత్ వన్, ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన యూనివర్సిటీ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది? సో ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. నైన్త్ వన్, 2024లో ఇస్రో ఎన్ని ప్రయోగాలు చేపట్టనుందని రాజ్యసభ ప్రకటించింది? సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి 10. 10th వన్, ఇటీవల రాజీనామా చేసిన ఎన్పిడిసిఎల్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గోపాలరావు. 11th వన్, యూనిసెఫ్ ఏ దేశం సహకారంతో దుబాయ్లో జరుగుతున్న COP28 సమ్మిట్లో గ్రీన్ రైజింగ్ చొరవని ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారత్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.